ఎక్కడ పాము ఎక్కడ? ఈటే వెళ్ళిందండి. ఏమండి నాదో చిన్న సందేహం. ఏంటది? పాముకి చెవులు ఉండమంటారు కదా, మరి మీరు వాయించేదానికి ఎలా వినబడుతుందండి? ఓరి గొట్టం, 5 అడుగుల పాము బొక్కలో దూరి 6 అడుగుల మనిషిని వణికించేస్తుంది. దానికి వినపడుతుందా లేదా అని పిచ్చి ప్రశ్నలు వేసావనుకో, నీ తోలు తీసి డోలు కొట్టి వాయించేస్తాను. సన్నాయి వాయించను. అది తమ్ముడిని వాయించనేవయ్యా, మధ్యలో నువ్వు వాయించకు. నువ్వు అటు వెతుకు, నేను ఇటు వెతుకుతా. నాగరాజా వచ్చావా? నీకు వినపడదని ఆ బొక్కడాగాడు చెప్పాడు. నీకు ఇష్టమైన సంగీతం బాగా విను. నాగరాజడి అయ్యయ్యో, ఊళ్ళో ఉన్న పావులన్నీ గుంపులు గుంపులుగా ఇక్కడికి చేరే. ఓరి నాయనో, పాములు పాములు! అయ్యో అమ్మో, అది పావులు! అయ్యో వాటిని దుంపదేగా వచ్చింది ఒకే ఒక పాము, అది మన్ను తిన్న పావులా ఉంది. ఒక పావును పట్టుకోమంటే 100 కొద్ది పాములు రప్పించావు. ఒరేయ్ మళ్ళీ ఊదకరా, పక్క ఊరు పాములు కూడా వచ్చేస్తాయి. ముష్టెత్తుకొని కొడుకును కాపాడుకున్నావా? చచ్చా, ఎందుకు నన్ను విడుదల చేయించావు? నా తదనంతరం నువ్వు ఈ రాజ్యాన్ని పాలించాలి కదా. ఈ రాజ్యాన్ని పాలించదలుచుకుంటే నిన్నెప్పుడో అంతం చేసి నేను మహారాజునయ్యుండేవాణ్ణి. అదానా లక్ష్యం కాదు. 23 దీవులకు నేనొక్కడే చక్రవర్తిని కావాలి. నీ ఆశ తప్పక నెరవేరుతుంది. ఎవరు నువ్వు? 23 దీవులకు నిన్ను చక్రవర్తిని చేయగలవాణ్ణి. ఇంద్రజిత్, నీ ఆశలు ఫలించేలా నిన్ను ఆశీర్వదించడానికి శక్తివంతమైన గురుదేవులు మన శంకుదేవికి విచ్చేశారు. అలాగా? సంతోషం. అవును, నన్ను చక్రవర్తిని చేస్తానన్నారే, అది సాధ్యమా? సాధ్యం, సాధ్యం, సాధ్యం. నేను చెప్పినట్టుగా నువ్వు చెయ్యగలిగితే అది సాధ్యమే. జై జ్వాలాముఖి. యువరాజా వారి కళ్యాణం ఎప్పుడు? అంతే కదా? అవును స్వామి. జరుగుతుంది. రేపే జరిపించగలను. కానీ నాగపంచమి వరకు జరిపించకూడదు. నాగపంచమి వరకునా? జగదేక ప్రతాపుని నాతో పంపించండి. ఏ క్షుద్రశక్తులు అతని మీద పనిచేయని గుహలో సురక్షితంగా ఉంచుతాను. వద్దు స్వామి, ఈ స్థితిలో మా బిడ్డకు దూరమై మేమిద్దరం బ్రతకలేము. దీనికి మీరే ఏదైనా వేరే పరిష్కారం చెప్పండి. ఇదే సరైన సమయం. జగదేక ప్రతాపుడికి మోహిని దగ్గర కాకుండా రక్త పిశాచిని సృష్టిస్తాను. ఓం శాంతి. జై జ్వాలాముఖి. స్వామి, స్వామి, ఎందరో దేవతలకు కొలువైన ఈ రాజమందిరంలో వికృతమైన పిశాచిని తీసుకొచ్చి వదిలారే. ఇది సంచరిస్తే రాజ్యం శ్మశానం అయిపోతుంది. భయపడకండి రాజా, అది పిశాచి అయినప్పటికీ నా ఆజ్ఞ ప్రకారమే సంచరిస్తుంది. మీ యువరాజుని పరిరక్షిస్తుంది. అయినా ఈ ఘోర జంతువు ఇక్కడ ఉండడానికి వీల్లేదు. అలాగే ఆ మోహినికి తప్ప ఇంకెవరి కళ్ళకు కనపడకుండా దాన్ని మాయం చేస్తాం. మాయమైపో. ఒక ముఖ్యమైన విషయం, ఈ కళ్యాణం జరిగేంత వరకు ఈ అంతఃపురంలో నిత్య పూజలు కానీ దృష్టి తీయటం కానీ జరగకూడదు. ఎందుకని స్వామి? జరగకూడదు. అలాగే స్వామి.
అంతఃపురంలోనికి వెళ్ళనివ్వకుండా అడ్డుకోవడానికి ఈ రక్తపిశాచిని కాపలాగా పెట్టాడా మాంత్రికుడు. ఈ రక్తపిశాచిని యుక్తితోనే తరిమేయాలి. రథాన్ని ఎందుకు ఆపారు? మేము ఆపలేదు మహారాజా, దానంతటా అదే ఆగిపోయింది. కుట్టి కాళ్ళ గుర్రాలు. కులదైవం దర్శనానికి వెళుతూ ఉండగా దారిలో ఇలా జరిగిందేమిటి? ఆగు! ఏమిటి మాయా? నా ప్రాణాలు తీయటానికి వస్తున్న రథం తమరు ఆగమనగానే ఆగిపోయింది. అయ్యో సామి, ఇందులో నాదేముండాది? జేజమ్మ చెప్పినది టక్కున ఆగిపోనాది. ఓ, మీరా జేజమ్మ గుడిలో పూజారినా? అది సరే, జీవం లేని ఆ రథం హఠాత్తుగా ఓ భూతంలా మారి నన్ను చంపటానికి వచ్చిన కారణం? అంతఃపురంలో కర్పూరం వెలిగించటం లేదు, దిష్టి తీయడం లేదు. అందుకే వెళ్ళి కర్పూరం వెలిగించండి, ఇలాంటివి జరగవు. లేదు లేదు, సిద్ధస్వామి వారికి మేము మాట ఇచ్చాం, కర్పూరం వెలిగించము అని. ఆ మాట ఎలా తప్పగలం? అది కాదు సామి. మీ సహాయానికి కృతజ్ఞులు. మీరు ఎప్పుడు కావాలన్నా అంతఃపురానికి రావచ్చు. సకల మర్యాదలు సన్మానము చేస్తాం. వెళ్ళొస్తాను. నేను వేసిన ఎత్తు చిత్తైపోయింది. జేజమ్మా, మాయమ్మ, మాకు దిక్కు నువ్వేనమ్మా. ఆడదాని కాలు మీద పడతావు. ఆడదాని కాదు, బొమ్మాలి. ఇలా చేయి పెట్టావో లేదో రథం ఆగిపోయింది. మా మహారాజా వారిని కాపాడిన మహారాణివి, నువ్వు చల్లగా ఉండాలి. ఇప్పుడు కాపాడాను, కానీ త్వరలో రాజా పోతాడు. ఆయన ఎలాగైనా కాపాడుతలే. నువ్వు తలుచుకుంటే కాపాడగలవు. నేనా? ఎలాగా? అంతఃపురంలో కర్పూరం వెలిగిస్తే చాలు, రాజాకొచ్చిన గండం పోతుంది. మా మహారాజా వారికి నేనే విశ్వాస పాత్రుడిని. అవును. నా విశ్వాసాన్ని ప్రదర్శించే సమయం వచ్చింది. ఇప్పుడే వెళ్ళి కర్పూరాన్ని వెలిగించి ఇరగ తీసేస్తా. దేవుడి దగ్గర ఎలాగో ఈ తాళం గాళ్ళు వెలిగించినవారు. దేవుడు అన్ని చోట్ల ఉన్నాడు, ఇక్కడే వెలిగించేద్దాం. వెలిగించుకో. ఏరా వెలిగించకురా. నేనేమైనా రాజకొట్టని వెలిగిస్తున్నానా? కర్పూరానే కదా. తర్వాత ప్రమాదం జరిగితే? తర్వాత వచ్చే ప్రమాదం గురించి అటు ఉంచు, ఇప్పుడు ఉన్న ప్రమాదం గురించి ఆలోచిస్తున్నా. చోట వదలరా. వదలను. రేయ్, వదలరా. వదలను. వదలకపోయినా పర్లేదు, నేను కర్పూరాన్ని ఎలా వెలిగిస్తానో చూడు. సాధించా. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఊర్లో వాళ్ళ దిష్టి, చెల్లమాలి. వందనాలు మహారాజా. ఏమిటి ఆర్భాటం? మహారాజా, పెద్ద ఘోరం జరిగిపోయింది. మేమెంత చెప్పినా వినకుండా కర్పూరాన్ని వెలిగించాడు. కర్పూరాన్ని వెలిగించాడా? ఎవరది? నేనే మహారాజా, మీ నమ్మిన బంటుని. మిమ్మల్ని కాపాడేశాను, ఈ దేశ ప్రజల్ని